ఏపీలోని నక్కపల్లి నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్లోకి జనసేన మూకలు దూసుకెళ్లాయి. రావణ్ ను తమకు అప్పగించాలి అంటూ జనసేన కార్యకర్తలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న రావణ్ పై దాడికి ప్లాన్ చేశారు. నిన్న ఇనగొదురు పోలీస్ స్టేషన్ పైన దాడికి తెగబడ్డారు జనసేన కార్యకర్తలు. పోలీస్ స్టేషన్ గోడలు దూకి మరీ వీరంగం సృష్టించారు. ఇప్పుడు నక్కపల్లి పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు జనసేన కార్యకర్తలు. ఘటనపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, నిన్న ఇనగొదురు పిఎస్ పై జరిగిన దాడి ఇంకా మరొక ముందే ఇవాళ నక్కపల్లి పిఎస్ పై జనసేన మూకలు దూసుకెళ్లాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి నాయుడు? గ్రేసీ, నిన్న ఇనగదూరు పోలీస్ స్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు చేసిన వీరంగాన్ని మర్చిపోకముందే మళ్ళీ అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గం నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద మరొకసారి రెచ్చిపోయారు జనసేన కార్యకర్తలు. రావణ్ను ఈరోజు ఉదయం నక్కపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారని తెలుసుకున్న జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రావణ్ను తమకు అప్పగించాలని చెప్పి నినాదాలు చేశారు. ఆయనపై కోడిగుడ్లతో దాడి చేసేందుకు కూడా జనసేన కార్యకర్తలు సిద్ధమయ్యారు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ మీదకు తరలి వచ్చేందుకు అలాగే నినాదాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని ఏమాత్రం కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి నినాదాలు చేస్తున్నా పట్టించుకొని పోలీసులు మాత్రము రావణ్ తరపున రావణ్ ఏ విధంగా ఉన్నాడు పోలీస్ స్టేషన్లో అని చూసేందుకు వచ్చిన ఒక వ్యక్తిని మాత్రము పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి కారులో ఆయన్ని తీసుకుపోయిన పరిస్థితి అయితే మనకి నక్కపల్లిలో కనిపిస్తుంది. రావణ్ను ఎటువంటి విమర్శలు చేయలేనప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించలేనప్పటికీ కూడా ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుంది. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయన ఎక్కడుంటే అక్కడికి చేరుకొని ఆయన బలవంతంగా అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే రావణ్ మీద కక్ష సాధింపు చర్యలకు పోలీసులు దిగుతున్నారు. ప్రతి స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయడం, తర్వాత ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఆయనకు బెయిల్ ఇవ్వడం వెంటనే జరుగుతున్నప్పటికీ కూడా ఆయనకు బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ పోలీసులు ఆయన మీద తప్పుడు కేసు నమోదు చేసి ఈరోజు ఆయన్ని పాయకరాపేట తీసుకువచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిచిన పిఠాపురం కానీ లేదంటే సర్పవరం కానీ ఇనగవరంలో కానీ 3 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆయనకి రిమైండ్ని తిరస్కరించి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సూచించారు. స్టేషన్ బెయిల్ ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయన మీద కక్ష సాధింపు చర్యలు దిగుతుంది. పోలీసులు ఉసుగొల్పి ఆయన అనేక పోలీస్ స్టేషన్కి తిప్పుతున్నారు. ఇప్పుడు ఆయన నక్కపల్లిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన ఉన్నాడని తెలుసుకుని పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేసుకుని హంగామా సృష్టిస్తున్నారు. ఆయన మీద దాడి చేస్తామని చెప్తున్నారు. ఆయన మీద రాయలేని భాషలో, చెప్పలేని భాషలో బూతులు మాట్లాడుతున్నారు జనసేన కార్యకర్తలందరూ కూడా. అయినప్పటికీ కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్పితే వారిని వాదించే ప్రయత్నం కూడా చేయడం లేదు గ్రేసీ.